ప్రకటన గ్రంథంలో ఏం రాసింది చదవండి, 2వ అధ్యాయంలో. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. భూమిలో ఉన్న పరదేశ్ అది మొదటి మనుషులైన ఆదామవ్వలకు నివసించుటకు దేవుడు ఇచ్చిన ఎర్త్లీ పారడైస్. అక్కడ ఏముండను, ఈడలో ఏముండను, జీవవృక్షపు ఫలం ఉండను. ఇప్పుడు అతను చేయి జాపి తిని, అది తీసుకుని తిని నిరంతరం జీవించునేమో. అంటే నిరంతరం మనిషి జీవించకూడదా? నిరంతరం మనిషి జీవించాలి, కానీ దేవునికి అవిధేయుడై సాతాని మాట విని జీవించకూడదు. అంటే పాపిగా జీవించి పాపం అని చెప్పేటప్పుడే జీవము నుండి తొలగిపోతున్నదే, which is diverting or deviating you from your source, from your destination, from life. జీవము నుండి నిన్ను తీసివేస్తున్న పాపం నీ జీవితంలో వస్తే నీవు చనిపోతారు. చనిపోవకూడదు అని చెప్పుకొని నీ నిరంతరం జీవించడానికి ప్రయత్నం చేస్తే నీవు నిరంతరం జీవిస్తారు. ఎలా? దేవునికి అయిష్టుడిగా. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన మనల్ని శుద్ధీకరించే దేవుడు. ఆమేన్. ఆయన నుండి మనం దూరం అయిపోతే మనం అపవిత్రమైపోతుంటాం, అశుద్ధిలోనికి పోతుంటాం, ఆత్మీయ కుష్ఠతంలోనికి, భ్రష్టతంలోనికి పోతుంటాం. అందునిమిత్తం దేవుడి చెప్పారు, వారు ఈ రీతిలో కాదు ఉండవలసింది. వారు నేను సృష్టించిన నాడు ఎలా వారు ఉండాలని నేను ఆశించను ఆ రీతిలో వారు ఉండాలి, అట్టి పరిశుద్ధుల వారు ఉండాలి. అంత మాత్రమేనా? మహిమ కలిగిన వారమై, ఆమేన్, మరణం లేని శరీరంతో వారు ఉండాలి.